వరుస విమాన ఘటనలు ప్రయాణికుల్ని హడలెత్తిస్తున్నాయి. ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు ఒక్కొక్కటిగా బయటపడడం టెన్షన్ పెడుతోంది. అసలు ఎయిర్ ఇండియాకి ఏమైంది? ఒక్కసారిగా లోపాలు ఎందుకు బయటపడుతున్నాయి? భద్రతపై నిర్లక్ష్యమా? కుట్రకోణం ఆరోపణల్లో నిజమెంత? అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదాంతమైంది. ఏవియేషన్ చరిత్రలో కని విని ఎరగని విధంగా జరిగిన ప్రమాదం అనేక కుటుంబాలకు కన్నీటి వ్యథను మిగిల్చింది. విమాన ప్రయాణం అంటేనే భయపడేంతగా పెను విషాదాన్ని మిగిల్చింది. విమాన ప్రయాణం అంటేనే ఇప్పుడు ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. గాల్లోకి వెళ్లిన తర్వాత తమ ప్రాణాలు ఏంటో అని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదంలో కుట్రకోణం ఉందన్న అనుమానాలు వినిపించాయి. టేకాఫ్ అయిన తర్వాత క్షణాల వ్యవధిలోనే విమానం కుప్పకూలటం వెనక ఏం జరిగి ఉంటుందనే కోణంలో అధికారులు కూపిలాగుతున్నారు. ఇలాంటి సమయంలో అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియాలో జరుగుతున్న వరుస ఘటనలు మరింత ఆందోళనలో రేకెత్తిస్తున్నాయి. బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కుప్పకూలిన ఘటన మరొక ముందే పలు ఎయిర్ ఇండియా విమానాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలు ఈ విమానాల భద్రతపై తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో బోయింగ్ గురించి చర్చ మొదలవగా ఆ తర్వాత ఎయిర్ ఇండియా విమాన సర్వీసులకు ఏర్పడిన వరుస అంతరాయాలు ఏకంగా ఆ సంస్థ క్రెడిబిలిటీపైనే చర్చకు కారణమయ్యాయి. విమాన తనిఖీలు వాతావరణ సమస్యలను కారణంగా చూపిస్తూ దేశీయ విమానాలతో పాటు అంతర్జాతీయ విమానాలను సైతం రద్దు చేయటం చర్చనీయాంశంగా మారింది. అసలు ఎయిర్ ఇండియా విమానాలకు ఏమైంది? ఎందుకు ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అహ్మదాబాద్ ఘోర ప్రమాదం తర్వాత నుంచి విమానాల్లో వరుసగా సాంకేతిక సమస్యలు, వెనక్కి మళ్లించడాలు, అత్యవసర ల్యాండింగ్ వంటివి ఆందోళన రేపుతున్నాయి. వివిధ కారణాలతో పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం ఎయిర్ ఇండియా రద్దు చేసింది. అందులో పలు సర్వీసులు అహ్మదాబాద్ లో ప్రమాదానికి గురైన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానాలే కావటం ప్రాముఖ్యం సంతరించుకుంది. విమానాల్లో తనిఖీల కారణంగా జాప్యం జరగటం, అప్పటికే పైలట్లు, ఇతర సిబ్బంది విధుల సమయం ముగియటంతో ఒక విమానాన్ని రద్దు చేయటం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరోవైపు దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా విమానాల షెడ్యూల్లోనూ తీవ్రంగా జాప్యం జరుగుతోంది. మరోవైపు అహ్మదాబాద్ ప్రమాద ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే మరో 2 ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తడం ప్రయాణికులను టెన్షన్ పెడుతోంది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి వెళ్లే AI-180 విమానం మంగళవారం ఉదయం సమయంలో కోల్కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ క్రమంలో తిరిగి బయలుదేరుతున్న సమయంలో విమాన ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని గుర్తించిన సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతా కారణాల రీత్యా ప్రయాణికులను విమానం నుంచి దించేసి తనిఖీలు చేపట్టారు. ఇక ఢిల్లీ నుంచి ప్యారిస్ వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. బోయింగ్ 787-AA-143 విమానంలో హైడ్రాలిక్ లీక్ అవడంతో విమానాన్ని నిలిపివేశారు. దీంతో ఎయిర్ ఇండియా విమానాల సేఫ్టీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందా అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్వాలిటీ చెక్ విషయంలో ఎయిర్ ఇండియా వ్యవహారంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో కఠినమైన తనిఖీలు, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంతో పలు దేశాల గగనతలాన్ని మూసివేయటం వంటివి విమానాల ఆలస్యానికి కారణమని ఎయిర్ ఇండియా ప్రతినిధులు చెబుతున్నారు. కాగా ఎయిర్ ఇండియా వరుస విమాన ఘటనలతో డీజీసీఏ అప్రమత్తమైంది. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అధికారులతో డీజీసీఏ వర్చువల్ సమావేశం నిర్వహించింది. విమానాల రద్దు, సాంకేతిక లోపాలపై చర్చించింది. ముఖ్యంగా బోయింగ్ విమానాల్లో సాంకేతిక సమస్యలపై డీజీసీఏ ప్రశ్నించింది. ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ చీఫ్ కు డీజీసీఏ సమన్లు జారీ చేసింది. ఎయిర్ ఇండియా వరుస ఘటనలకు సంబంధించి ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా ఆ సంస్థ అధికారులు స్పందించి ప్రజల్లో రేకెత్తుతున్న ఆందోళనలకు చెక్ పెట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.